రాష్ట్రాలు తమలో తాము నీళ్లు ఎలా పంచుకోవాలో ఒక నిర్ణయానికి రాలేరు కాబట్టి ఒక జడ్జి గారికి ట్రిబ్యునల్ కి ఆ పని అప్పచెప్పాం. ఆయన ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టు స్టే ఉంది. సుప్రీంకోర్టుకి ఫైనల్ గా చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత ఎవరి ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకోవచ్చు. ఏం తొందర వచ్చింది ఈ లోపల? ఏమి లేదు. స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం, మైలేజ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప ఇవి ఇంకొకటి కాదు. ఈ రోజున తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మీకు ఇప్పటికే కేటాయించినటువంటి నీళ్లు ఆఖరి పొలాల వరకు తడిపే పరిస్థితి ఈ రోజున మీ ప్రభుత్వం కల్పించిందా అని చెప్పి ముందు మీ ప్రభుత్వాన్ని అడగండి. భీమా ప్రాజెక్టు కట్టారు, నెట్టెంపాడు ప్రాజెక్టు కట్టారు, కల్వకుర్తి ఎత్తిపోతలు కట్టారు. ఎస్ఎల్బీసీలో మొన్న మిషన్ ఇరుక్కుపోయి కొండ విరిగి పడిపోయి మనుషులు చచ్చిపోయి ఇవాళ కూడా వాటి శవాలు బయటికి తీసే పరిస్థితి లేదు. ఎన్ని దశాబ్దాల నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం దవ్వుతున్నారో అడగండి ప్రభుత్వాన్ని. అంత చేతగానితనంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజున లేని హక్కుల మీద ఒక జీవో జారీ చేసి ప్రజల్లో ఏదో పేరు సంపాదించాలని, లేకపోతే దక్షిణ తెలంగాణకి తిరుగులేని నాయకత్వం వహించాలి అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే అది సమాఖ్య వ్యవస్థకి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు.